ఎప్పుడైనా సరే శుక్రవారం అమావాస్య వచ్చినప్పుడు కానీ లేదా అసలు ఇతరత్ర ఎప్పుడైనా సరే అమావాస్య నాడు మనం చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి, చేస్తే ఎలాంటి పనులు చేయొచ్చు ఈ అమావాస్య నాడు, మరి చెయ్యకూడని పనులేంటి, ఆ వివరాలన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా అమావాస్య రోజు చేయకూడని పనులు చాలా ఉంటాయి. అందులో ప్రత్యేకించి శుక్రవారం నాడు కనుక అమావాస్య వచ్చినట్టయితే కనుక ఆ రోజు మరింత మనం నియమంగా ఉండటం అనేది కూడా చాలా అవసరం. అయితే ఇప్పుడు వచ్చే ఏదైతే ఏప్రిల్ 17వ తారీఖు శుక్రవారం నాడు అమావాస్య మనకి రావటం అనేది కూడా జరుగుతోంది. అయితే మరి ఈ రోజు ఏ రకంగా అంటే ఈ అమావాస్య నాడు మనం చేయవలసిన పనులు కానీ చేయకూడని కానీ ఆ వివరాలను ఒకసారి తెలుసుకుందాం. అమావాస్య రోజు మనం క్షూరకర్మ అనే దానికి దూరంగా ఉండాలి. అయితే పట్టణాల్లో కాకుండా సాధారణంగా చూసినట్టయితే కనుక గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఒక మోస్తరు మరి ఊర్లలో కానీ సాధారణంగా అమావాస్య నాడు వీళ్ళు సెలూన్ షాపులు బంద్ చేయటం అనేది కూడా జరుగుతుంది. కనుక నిజానికైతే కనుక అమావాస్య నాడు మనం కటింగ్ చేసుకోవటం అనేది తప్పు. అందులో శుక్రవారం నాడు అమావాస్య కూడినప్పుడు అసలు చేసుకోకుండా ఉండటం అనేది కూడా అవసరం. అలాగే అమావాస్య రోజు శుక్రవారం వచ్చినట్టయితే కనుక సాధారణంగా ఆర్థిక లావాదేవీలు మనం ఈరోజు నిర్వహించకుండా ఉండటం అనేది అవసరం. అంటే ఎవరికైనా సరే అప్పు ఇవ్వటం కానీ లేదా మనం చేబదుల కోసం వెళ్ళటం కానీ ఈ రెండు కూడా తగదు. అంటే అప్పు తీసుకోవటం లేదా అప్పుకు వెళ్ళటం ఈ రెండు కూడా ఈరోజు చేయకూడని పనుల్లో ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు మనం ఎవరైనా సరే గోల్డ్ కత్తిరించుకోవటం కానీ తర్వాత మరి ఆడవాళ్ళు ఉన్నారంటే కనుక మంగళసూత్రాలు మార్చుకోవటం లేదా కొత్త ఏవైనా సరే పూసలు గుచ్చుకోవటం ఇలాంటివన్నీ కూడా నిషిద్ధం. అంతేకాకుండా ఈరోజు మనం ఏదైనప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు కూడా పసుపు కుంకుమ చేజార్చకుండా ఉండటం అనేది అలాగే వాటిని తొక్కకుండా ఉండటం అనేది కూడా అవసరం. ఇక ఈరోజు మరి ఏదైనా సరే రాత్రి అంటే ఇంచుమించు సాయం సమయం అయ్యాక ముఖ్యంగా అంటే సాధారణంగా ఎప్పుడూ కూడా దీపాలు వెలిగించాక ఇల్లు ఓడవకూడదని సంప్రదాయం ఉన్నప్పటికీ కూడా నేటి కాలంలో చాలామంది ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో గుర్తుకొస్తే ఆ సమయంలో ఇల్లుని మరి తోడవటం అనేది కూడా జరుగుతోంది. కానీ నిజానికి దీపాలు వెలిగించాక ఇల్లు తోడవటం అనేది బాగా అత్యవసర సందర్భాల్లో తప్ప చేయకూడదు. అలాంటిది అమావాస్య నాడు అసలు చేయకుండా ఉండటం అనేది కూడా మంచిది. ఇక అంతేకాకుండా అమావాస్య నాడు నదీ స్నానాలు కానీ లేదా సముద్ర స్నానాలు కానీ రెండు కూడా అంత మంచివి కాదు. ముఖ్యంగా ఏదైతే మరి అమావాస్య ముందు సముద్రం చాలా అలలు కానీ ఇతర కూడా ప్రమాదాలు జరిగే కానీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక సముద్ర స్నానాలు అనేది అమావాస్య రోజు మనం మానివేయటం అనేది కూడా అవసరం. అంతేకాకుండా అమావాస్య రోజు నాడు ఏదైనప్పటికీ కూడా కొత్తగా ఇంటికి సామాన్లు తీసుకోవటం అంటే కొంతమంది ఏదైనా సరే అప్పటికప్పుడు ఏదైనా గుర్తుకొస్తే స్టీల్ సామాన్లు అవ్వచ్చు లేదా ఇతరత్ర గృహోపకరణాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈరోజు కొనుక్కోవటం అనేది కూడా మంచిది కాదు. తర్వాత ఈరోజు మన ఇంటికి ఏదైనా సరే ఎవరైనా పక్కింటి వాళ్ళు తర్వాత ఎవరైనా సరే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటే కొద్దిగా పాలైపోయి ఇవ్వండను పంచదార అయిపోయింది ఇవ్వండను ఇలాంటివి ఏమైనా ఉన్నప్పటికీ కూడా అవి కూడా నిషిద్ధమని చెప్పాల్సి ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఈ అమావాస్య నాడు సాధ్యమైనంత వరకు బాగా అవసరమైన విషయాల్లో తప్ప అంటే మనం దైనందికంగా తప్పనిసరిగా చేయవలసిన పనులు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే చేసుకుని మిగతా వాటికి దూరంగా ఉండటం అనేది అవసరం. అయితే ఈ అమావాస్య మరి దేనికి ఉపయోగించుకోవచ్చు? ఇది దైవారాధనకి కానీ ఏదైనా సరే కొత్తగా మనం మంత్ర జపాన్ని సాధన చేయాలి అనుకుంటే కనుక అమావాస్య పౌర్ణమి అనేది చాలా అత్యుత్తమమైన తిథులుగా చెప్పుకోవచ్చు. కనుక మీరు ఏదైనా సరే ఎక్కడైనా సరే ఎవరు గురుముఖంగా కానీ లేదా ఇవాళ మనకున్న ఈ యూట్యూబ్లు ఇతరత్ర కానీ ఏదైనా సరే మిమ్మల్ని ఆకర్షింపజేసిన మంత్రం ఏదైనా ఉంటే కనుక ఆ మంత్రాన్ని ఈ రోజు నుంచి మీరు సాధన చేయాలి అనుకుంటే కనుక చాలా శీఘ్రంగా ఆ సాధన ఫలించడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక అలాంటివి ఏమైనా చేయాలి అంటే కనుక చేసుకోవచ్చు. కనుక దైవ ఆరాధన కోసం దైవ శక్తిని
జాగృతి చేయడం కోసం ఈ అమావాస్య అనేది మనకి బాగా వినియోగం అవుతుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. అలాగే ఇదే రోజు మనం అమావాస్య నాడు కొత్త దుస్తులు ధరించడం అనేది కూడా కూడదు. కనుక వీటన్నిటినీ కూడా మన ప్రేక్షకులు గుర్తించుకుని ఉన్నంతలో వాటిని పాటించినట్టయితే కనుక ఎంతో కొంత శ్రేయస్సు, సుఖము, సౌఖ్యము లభించడం అనేది అయితే ఉంటుంది.